అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ అండ్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 23వ తేదీన శ్రావణ శనివారం వస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు 23వ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. ఆగస్టు 23 శనివారం నాడు అమావాస్య ఏర్పడింది. ఆఖరి శ్రావణ శనివారం, అందులోనూ అమావాస్య ఏర్పడడం ఇంకా విశేషం. ఈ చివరి శ్రావణ శనివారం లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి అఖండ రాజయోగం, కుబేర యోగం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. శ్రావణ శనివారం పూజా విధానం అలాగే అమావాస్య రోజున పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 23 పొలాల అమావాస్య వచ్చింది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. విశేషంగా ఈ పొలాల అమావాస్య నాడు పోలేరమ్మ తల్లిని పూజిస్తారు. ఇక చివరి శ్రావణ శనివారం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఈ శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో లక్ష్మీ నారాయణలను పూజించండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి, అదేవిధంగా తులసిమాలను వెంకటేశ్వర స్వామిని సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ శ్రావణ శనివారం ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిల్లో పిండి దీపాలు ఒకటి. కాబట్టి బియ్యపిండితో 2 పిండి ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో కానీ 7 ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే స్వామివారికి నైవేద్యంగా అరటిపండు లేదా బెల్లం ముక్కను నివేదించి గోవింద నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది. ఇక ఈ శక్తివంతమైన పోలాల అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దిష్టి తీసుకోండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదిష్టి సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం. స్త్రీలు ఎడమ కాలికి అలాగే పురుషులైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. మరి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఈ పొలాల అమావాస్య నాడు ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. గుమ్మడికాయను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలు కానీ కట్టుకోవచ్చు. అయితే మనలో చాలామంది బాగా డబ్బు సంపాదించాలని, త్వరగా శ్రీమంతులవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఇక ఈ పొలాల అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఆవు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని తాంబూలం సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఈ రోజున మీ గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది. మీ గ్రామ దేవతలను దర్శించి నైవేద్యాలు సమర్పిస్తే భయంకరమైన నరదిష్టి దోషాలు తొలగిపోతాయి. శత్రుబాధలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయల మాలలు సమర్పించడం
అలాగే చీర, జాకెట్ ముక్కను సమర్పిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శనివారం నాడు దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనాన్ని నివేదిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అమ్మవారి కరుణ కటాక్షాలు మీ ఇంటిపై ఉంటుంది. మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఇక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. తలకు షాంపూ పెట్టకుండా నీటితో తలస్నానం చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తిక్ గుర్తును పెట్టుకోండి. తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. విపరీతమైన ధన ప్రవాహం కలిసి వస్తుంది. యాలకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ అమావాస్య నాడు ఒక పసుపు దారాన్ని యాలకులు గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ కుటుంబానికి అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా కొత్త వస్త్రాలను ధరించకూడదు. ఇక మీ పూజ గదిని శుభ్రం చేయకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. ఇక రాత్రి సమయంలో పసిపిల్లలకు బయటకు తీసుకురాకూడదు. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఇక జాతక దోషాలతో బాధపడేవారు, శని దోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలను 9 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా కొబ్బరి నీటిలో శని దేవునికి అభిషేకం చేస్తే అపారమైన సంపద కలుగుతుంది. ఇక ఈరోజు గోమాతను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. గోవుకు నమస్కారం చేసుకోండి. 3 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి కోరినవన్నీ వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే నల్ల కుక్కకు, కాకులకు ఆహారం వేస్తే జన్మజన్మల అదృష్టం కలిగి వస్తుంది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ పొలాల అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మగపిల్లలు పుట్టాలనుకుంటే బూరెలను, అలాగే ఆడపిల్లలు పుట్టాలంటే గారెలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజున పేద బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానంగా ఇస్తే శని దోషాలన్నీ తగ్గిపోతాయి. ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శ్రావణ శనివారం అమావాస్య తిథి నాడు ఈ పరిహారాలను పాటించి సకల సౌభాగ్యాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై శ్రీరామ్.